కిషన్ రెడ్డి గారు, మీరు మూసీ రివర్ బెడ్ మీద ఉన్నటువంటి ప్రజలను, ఆ బఫర్ లో ఉన్నటువంటి ప్రజలను కలవడం తప్పు లేదు. కానీ మీరు తెలంగాణలో మూసీ ప్రక్షాళన చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఇప్పటి మటుకు డిపిఆర్ లేదు. మూసీ రివర్ ఎంత విడుతుండాల్సిన అవసరం ఉంది, పడుతున్నటువంటి వానలను బట్టి, వస్తున్నటువంటి వరద జలాలను బట్టి మనం ఎస్టిమేషన్ వేయాల్సి వస్తుంది. గతంలో కూడా చెప్పినాం ఏమని, హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు ఉన్న కెపాసిటీ, కట్టినటువంటి డ్రైనేజ్లు 3 సెంటీమీటర్ల వాన పడితే తట్టుకునే పరిస్థితి ఉందని. ఈ రోజు క్లౌడ్ బస్టింగ్ అని గ్లోబల్ ఎన్విరాన్మెంట్ రావడం వల్ల 20 నుంచి 29, 30 సెంటీమీటర్ల వాన పడ్డప్పుడు హైదరాబాద్ లో తట్టుకునే పరిస్థితి లేనప్పుడు ఈ మూసీ కాలువ ద్వారానే నీళ్లు బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మూసీ విడ్త్ ఎంత ఉంటేనే మేము డిసైడ్ చేసేది కాదు. ఎన్విరాన్మెంటలిస్టులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని నిర్ణయిస్తారు. నిర్ణయించినప్పుడు అసలు ఒరిజినల్ మూసీ బెడ్ మీద ఎంత మటుకు ఎంక్రోచ్ అయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రక్రియనే ఇంకా జరుగుతుంది. అది జరిగే సమయంలో మీలాంటి బాధ్యత గల ఒక పార్టీ అధ్యక్షునిగా, ఒక సెంట్రల్ మినిస్టర్గా, మీ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఏదైతే ఉంటే దాన్ని 860 ఫీట్ల విడుతు చేసినప్పుడు ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి నివసించే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించి వాళ్ళకు ఉపాధి కల్పించడం జరిగింది కూడా. లేకుంటే 860 ఫీట్ల విస్తీర్ణత విడుతును తీసుకొచ్చేటువంటి ప్రక్రియ జరగదు. మరి ఇక్కడ కూడా మనము, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను గమనించి మూసీ పక్కనున్న వాళ్ళకి ఏం కావాలి, ఏమైతే వాళ్ళు కాంపన్సేషన్కి హ్యాపీగా ఉంటారు, ఏమిస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఎంక్వైరీ చేయాల్సింది పోయి రాని డిపిఆర్ని తప్పుపడుతూ, ముఖ్యమంత్రి గారిని ఇటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్తూ, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ, హైదరాబాద్ ప్రజలకు కూడా వేరే నగరాలలో, భారతదేశంలో గానే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద నగరాలలో నివసించేటువంటి సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. కానీ మీ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలను మీరు తీసుకున్నట్టుగా ఉంది. వాళ్ళకి ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరగొద్దు, 10 నెలల్లో వాళ్ళు ఏం చేయలేదు, 10 నెలల్లో కూడా మనం ఏం చేయొద్దు, ఇంకా 5 నెలల్లో కూడా ఏం చేయొద్దన్న ఆలోచనతో వాళ్ళు పోతుంటే మీరు కూడా వాళ్ళ లెక్కనే ఆలోచిస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దయచేసి కిషన్ రెడ్డి గారు, మీకు 8 మంది ఎంపీలు ఇచ్చిండొచ్చు వాళ్ళు, మీరు ఈ రోజు మహారాష్ట్రలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళకి మద్దతు పలుకుతుండొచ్చు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు మీకు. కానీ మీరు దయచేసి మీ రాజకీయాలను తెలంగాణ ప్రజలకు రుద్దకండి, హైదరాబాద్ ప్రజలకు రుద్దకండి. మేము నల్గొండ ఉమ్మడి జిల్లాలో మా ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా మూసీ ప్రక్షాళన చేసేటప్పుడు మూసీ నది విడ్త్ ఎంత, మూసీ బఫర్లు ఎవరు, వాళ్ళ బాగోగులు ఆలోచించడం తప్పులేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏం కావాలో చెప్పడం తప్పులేదు. కానీ మొత్తం మీరు నిన్న చూసినట్టయితే మీరు వెళ్ళి ఆడ మేము 3 నెలలు ఉంటామని చెప్తారు. ఇది 3 నెలలు ఉండే విధానం ఉందా? సాక్స్లు వేసుకొని మీరు నిద్రిస్తూ ఆడ ఒక కెమెరామ్యాన్ పెట్టుకొని ఫోటోలు తీయించుకొని మీరు మీడియాకు రిలీజ్ చేసే ప్రయత్నం మీ స్థాయికి తగదని తెలియజేస్తున్నాను.